హలో హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంట ఆఫీషియల్. నేను మీ గౌతమి. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరకరలాడే మరియు రుచికరమైన మిల్లెట్లు పోషకాలు ఫైబర్తో నిండి ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి ఎంపిక. మిల్లెట్ దోశను చాలా సులభంగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మెంతులు 1 స్పూన్, రైస్ కుక్కర్ కప్పుతో అరికెలు 1/2 కప్ తీసుకోండి. అలానే కొర్రలు 1/2 కప్ తీసుకోండి. సజ్జలు 1/2 కప్ తీసుకోండి. దీంతోపాటు శనగపప్పు 1 కప్పు తీసుకోండి. నెక్స్ట్ జొన్నలు తీసుకోండి. జొన్నలు మాత్రం 1.5 కప్పు తీసుకోండి. లాస్ట్ ఇంకా మినపప్పు 1 కప్పు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అన్నీ ఒకసారి చెప్తాను, వినండి. మినపప్పు 1 కప్పు, జొన్నలు 1.5 కప్పు, సజ్జలు 1/2 కప్పు, కొర్రలు 1/2 కప్పు, అరికెలు 1/2 కప్పు, శనగపప్పు 1 కప్పు, మెంతులు 1 స్పూన్. ఇవన్నీ మంచిగా కడిగేసుకుందాం. వీటిని 4-5 సార్లు నీట్గా కడిగేసుకోండి. మురికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు కడిగేసుకోండి. ఎలా ఉండాలంటే కడిగిన తర్వాత లాస్ట్లో నీళ్ళు పోసినప్పుడు నీళ్ళు అనేది తెల్లగా కనిపించాలి, మురికిగా ఉండకూడదు. అలా ఉంటే మంచిగా కడగనట్టు. వీటిని మార్నింగ్ 9కి కానీ 10కి కానీ నానబెట్టేసుకోండి. తర్వాత నైట్కి ఒకసారి కడిగేసుకొని మిక్సీకి వేసుకోండి. ఇక్కడ నేను మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలకు తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. మీకు ఎంత అవసరమైతే అంత పిండి బయట పెట్టేసుకొని మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను ఇక్కడైతే నాకు కొద్దిగా అవసరం కాబట్టి కొద్దిగా బయట పెట్టేసుకుంటున్నాను. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, పిండిని మార్నింగ్ ఓపెన్ చేశాను, ఇలా వచ్చేస్తుంది మంచిగా. పిండి ఎక్కువ లూజ్ కాకుండా దోశ పిండిలాగా కొన్ని వాటర్ పోసి కలుపుకోండి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలానే చిటికెడు సోడా వేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేడయ్యాక దోశ వేస్తున్నానండి. చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఇలా వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దోశ ఎర్రగా కాలేంత వరకు ఉంచండి. ఎర్రగా కాలిన తర్వాత తిరిగేసుకోవాలి. అప్పుడే దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది, లేదంటే పచ్చిగా ఉంటుంది. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత దోశని ఇలా మిడిల్లోకి ఇలా అనేసేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన హెల్తీ మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది. ఈ దోశని టమాటో చట్నీలకు కానీ పల్లీ చట్నీలకు కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.